ఓకే. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మాట్లాడినంత అగ్రెసివ్ గా ఇప్పుడు మాట్లాడట్లేదు. అవును. జనాలకి ఏంటంటే ఎక్కువ పాపులారిటీ ఎట్లాంటి ఇష్యూస్ లో వస్తుంది అంటే అట్లా కొంచెం అగ్రెసివ్ గా హ్మ్. ఏదైనా కొంచెం మన రోజా గారు లాంటి వాళ్ళు హ్మ్. మాట్లాడేటప్పుడు మసాలా యాడ్ చేసి మాట్లాడే లాంటి మాటలు ఇట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది సోషల్ మీడియా. ఓకే. అట్లా మాట్లాడడం నేను తగ్గించేశాను హ్మ్. పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు పని చేయాల్సిన టైం ఇది. హ్మ్. అందువల్ల కూడా కొంత సోషల్ మీడియాలో ఈ విజిబిలిటీ అనేది తగ్గింది. గ్రేట్. అయితే పార్టీ శ్రేణుల్లో కూడా మీకు కొంచెం చిన్న చిన్న వివాదాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే పార్టీలో తక్కువ కనిపిస్తున్నట్టు. సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అట్ ఏ టైమ్ పార్టీలో కూడా ఎళ్ళట్లేదు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. సో ఎందుకంటున్నానంటే గతంలో ప్రభుత్వం రాకముందల మీరెంత కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో, తర్వాత కష్టపడ్డది మీరని చెప్తా ఉంటారు చాలామంది. మేము కాదు చాలామంది సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. సో మరి అందుకే ఆ విషయంలో చాలా తగ్గిచ్చారు. పక్కనున్న రాజకీయ నాయకులే అంటున్నారు మరి. ఇక్కడ నాకు పార్టీలో ఉన్న అందరితో ఎవరితో వివాదాలు లేవు. లేదు. జనరల్ గా కొంత ఒక హెల్దీ కాంపిటీషన్ వాతావరణం ఏ రంగంలో అయినా ఉండిద్ది, ఎవరికైనా ఉండిద్ది. హ్మ్. అట్లాగే ఏదన్నా ఓకే. ఆ అమ్మాయి ఎక్కువ కనిపిస్తోంది, మనం కూడా కనిపించాలి అన్నటువంటి కాంపిటీషన్ వాతావరణం ఎవరితోనైనా ఉండొచ్చేమో గానీ, హ్మ్. పార్టీలో శత్రువులు ఎవరు? నాకున్నటువంటి శత్రుత్వం ఒక్కటే పార్టీలో. మీకు ఆల్రెడీ తెలుసు. బిఫోర్ ఎలక్షన్ నా మీద అటాక్ జరిగింది. అవును. మా పార్టీ నుంచి అది జరిగింది. హ్మ్. మీకు తెలుసు ఆ అవును. విషయము. అది స్టిల్ ఇప్పటికి నేను ఆ కేసు విషయంలో పోరాడుతూనే ఉన్నాను. హ్మ్. అది తప్ప ఇంకా ఆ తర్వాత గాని ముందుగాని నాకెవరితో ఎలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే జనరల్‌గా నాకొక అలవాటుంది. నా చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉన్నా నేను పట్టించుకోను. నాకు సంబంధం లేదు. ఓకే. నా పని నేను ఏ పని మీద ఎళ్ళానో ఆ హ్మ్. పని చూసుకుంటాను. హ్మ్. మాట్లాడిస్తే మాట్లాడతా. హ్మ్. మాట్లాడించకపోతే మాట్లాడను. మాట్లాడు.